సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మన మిత్రులు శ్రీ సుధాకర్ గారు ఎస్ఏ బయోసైన్స్ హన్మకొండ డిస్ట్రిక్ట్ 5th ర్యాంకర్. వారు మామూలుగా వారి జర్నీ చూస్తే వారి మాటల్లో చెప్పిన అంశం మళ్ళీ వారి మాటల్లో విందాం. దాదాపు 15 years బయోసైన్స్ ప్రైవేట్ స్కూల్లో పనిచేశారు. ఒకటే స్కూల్లో కాదు, మల్టిపుల్ స్కూల్స్లో. మనందరికీ తెలిసిందే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో అదొక భాగం. చాలామంది మిత్రులు కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా 15 సంవత్సరాల పోరాటం, అంటే అటు ప్రిపేర్ అవుతున్నారు, జాబ్ చేస్తున్నారు. కానీ ఫైనల్గా చివరికి ఏంటి అంటే మొన్న డిఎస్సి లోపల 5th ర్యాంక్ సాధించారు హన్మకొండ డిస్ట్రిక్ట్ లోపల. సో వారి జర్నీ ఏ విధంగా సాగింది, మరి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎన్ని మార్క్స్ సాధించారు, అన్ని వివరాలను వారి ద్వారా మనం తెలుసుకుందాం. సో సుధాకర్ గారు, మీ కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక అభినందనలు సుధాకర్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు. ఎందుకంటే జాబ్ సాధించడం అంటే మనందరికీ తెలిసిందే, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టే. ఎందరికైనా వస్తాయి, ప్రతి ఒక్కరు గోల్డ్ మెడల్. ఈ హయ్యెస్ట్ కాంపిటీషన్లో జాబ్ కొట్టడం అనేది మనందరికీ తెలిసిందే. సో ఏ రకంగా సాధించారు విజయాన్ని, దయచేసి మీ యొక్క అనుభవాలను మన మిత్రులతో పంచుకోవాలని కోరుతూ మరొకసారి మా వ్యూవర్స్ అందరి తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒకసారి మీ జర్నీ ఎలా సాగిందో మీరు మీ మాటల్లో తెలియజేయండి. Thank you very much, sir, for inviting me for this wonderful opportunity. My name is Sudhakar. First, I will introduce myself. My name is Sudhakar. I am working as a SA biology teacher in ZPHS Pichara, Hanmakonda district. I got 5th rank in DSC 2024. మొదటగా నా గురించి చెప్పాలంటే, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని మొదటి నుండి కూడా, ఫస్ట్ నుండి 10th క్లాస్ వరకు కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. చాలా మిత భాషని ఎక్కువగా మాట్లాడడం నాకు తెలియదు. చాలా మిత భాషని పిలిస్తే తప్ప, ఏదైనా అడిగితే తప్ప మాట్లాడేవాడిని కాదు. అట్లాంటి వాడిని లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని నేను. అయినా లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళైనా ఏ బెంచ్లో కూర్చున్నాం అనేది కాదు, ఎంత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకున్నాం, ఎంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు చాలామంది అద్భుతాలు చేసి చూపెట్టినారు చరిత్రలో. ఇప్పుడు నా ప్రయత్నంలో నేను కూడా అలాంటిది ఒకటి సాధించి చేపట్టి ఉన్నాను. ఎందుకంటే 2024లో ఇంత పెద్ద కాంపిటీషన్లో బయాలజికల్ సైన్స్ 2024 డిఎస్సిలో 5th ర్యాంక్గా సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నాకు ఈ సమాచారాన్ని మీతోని పంచుకోవడం చాలా సంతోషం. కాబట్టి నా జర్నీ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై పేరెంట్స్. నేను ఒక సాధారణమైన పల్లెటూరులో నుండి, ఒక గ్రామం నుండి వచ్చిన వాడిని. మా ఫాదరు డైలీ వైజ్గా కూలీ పనిచేస్తూ నన్ను చదివిపించి ఉన్నాడు. ఆయన గోల్ ఏంటంటే నన్ను ఒక గవర్నమెంట్ టీచర్గా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా చూడాలని. దానికోసం చాలా కష్టపడిండు. ఎంతైనా నా కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచడానికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు ఎవరికైనా చెల్లించాల్సి ఉంటే ఫస్ట్ మా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో నిలబడ్డా. డిఎస్సి 2024 ఒక టాప్ ర్యాంకర్గా, ఒక 5th ర్యాంకర్గా, బయాలజికల్ సైన్స్ 5th ర్యాంకర్గా నేను నిలిచి ఉన్నందుకు మా ఫాదర్ ముఖంలో, ఆయన కళ్ళల్లో ఉన్న సంతోషం చూసినప్పుడు నిజంగా నాకు చెప్పలేని ఆనందం. ఆయన ముందు నేను ఎప్పుడు ఏడవలేదు, కానీ నా పర్సనల్గా నేను ఎంతో బాగా ఫీల్ అయినా. కాబట్టి ఆయన గోల్ నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఒక్క చిన్న సన్నివేశం చెప్తాను. బీఎడ్ నాకు 2006-07 బ్యాచ్ అప్పుడు బీఎడ్లో నాకు హైదరాబాద్లో, శంషాబాద్లో నాకు బీఎడ్ సీట్ వచ్చింది. ఆ బీఎడ్ సీట్ కొరకు నాకు డబ్బులు పంపించడానికి డబ్బులు లేకపోతే, ఊళ్ళో పనిచేయడానికి ఏ పని దొరకకపోతే హైదరాబాద్కి వచ్చి ఫ్యాక్టరీలో పనిచేసి, మా అమ్మ నాన్న ఇద్దరు ఫ్యాక్టరీలో పనిచేసి ప్రతి నెల 3 నుంచి 4 వేలు పంపిస్తూ ఉండేవారు నాకు. నేను శంషాబాద్ నుండి హైదరాబాద్కి వచ్చి ఆ డబ్బులు పట్టుకొని పోయి అలా చదువుకున్నా. అంత డెడికేటెడ్గా నన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా చూడాలనే ఆయన కళ ఈరోజు నెరవేరింది. కాబట్టి ఆయన గురించి చెప్పడానికి నాకు నేను ఇంత ధైర్యం చేసిన, దయచేసి అర్థం చేసుకోగలరు. కాబట్టి
పేరెంట్స్ యొక్క కళ నెరవేర్చడంలో నాకున్న ఈ సంతోషం, ఈ ఆనందం అనేది మీతో పంచుకోవడంలో ఒక్కరైనా మోటివేషన్ అయితే చాలు. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్. సో వాళ్ళ కళ నెరవేర్చడంలో వాళ్ళకున్న ఆనందం, మనకున్న ఈ గొప్పతనం అనేది, ఎందుకంటే నేను 5th ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఊళ్ళో చాలామందికి తెలిసిపోయింది. ఏ రోజు నన్ను పిలిచి మాట్లాడని వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్తే ఆ రోజు పిలిచి మాట్లాడినారు. ఏ రోజు నా పేరు పేపర్లో వల్లే, కానీ ఆ రోజు పేపర్లో పడింది 5th ర్యాంకర్ ఎవరు, 5th ర్యాంకర్ ఈ అబ్బాయి ఎవరు, ఇదో మన ఊళ్ళో 5th ర్యాంక్ వచ్చిందంట డిఎస్సి అని అంత ఊరంతా తెలిసిపోయింది. ఇంతకన్నా గొప్ప సంతోషం ఆయనకు నేను ఇవ్వలేనేమో. కాబట్టి ఆయన కష్టపడ్డందుకు, ఆయన కష్టానికి ప్రతిఫలంగా నేను ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న ఒక గోల్తో చదివి ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన మొత్తానికైతే నేను ఒక గోల్ సాధించి ఉన్నాను. ఇప్పుడు ఒక 5th ర్యాంకర్గా, గవర్నమెంట్ ఉద్యోగిగా నేను నిలబడి ఉన్నాను. నా జర్నీ కనుక చూసినట్లయితే, నా గురించి చెప్పినట్లయితే, నేను ఎంఎస్సి బీఎడ్, ఎంఎస్సి బాటనీ ప్లస్ బీఎడ్, ఎంఏ ఇంగ్లీష్ కూడా చేసినాను. సో గత 15 సంవత్సరాలుగా నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసి ఉన్నా. ఒకటి కాదు, మల్టిపుల్ స్కూల్లో పనిచేసిన, రోజుకు 2 స్కూల్స్ 3 స్కూల్స్లో కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనకున్న డిమాండ్స్ అన్నీ నెరవేర్చుకోవాలంటే ఒక్క స్కూల్లో పనిచేస్తే మనకు వచ్చే డబ్బులతో మనం కంప్లీట్గా మన కోరికలన్నిటినీ, మన అవసరాలన్నిటినీ తీర్చుకోలేము. కాబట్టి మల్టిపుల్ స్కూల్స్లో పనిచేసేవాడిని. అలా మల్టిపుల్ స్కూల్స్లో పనిచేసినప్పుడు పార్ట్ టైమ్గా ఒక పీరియడ్ అయిపోయిందంటే 2 పీరియడ్ 3 పీరియడ్ చెప్పినామంటే ఆ పీరియడ్ బెల్ అయిపోగానే వెళ్ళిపోయి మళ్ళీ వేరే స్కూల్లో అట్లా అటెండ్ అయ్యేవాడిని. టైం టు టైం పరిగెత్తి స్కూల్లో పనిచేసేవాడిని. మొత్తానికైతే ఇలా స్కూల్లో పనిచేస్తూనే ప్రిపేర్ అవుతూ చాలా ఎగ్జామ్స్ రాసినా, చాలా అటెంప్ట్ చేసినా కానీ నాకున్న ఈ టైం కన్సిస్టెన్సీ వల్ల, అంటే టైం షార్టేజ్ వల్ల పొద్దంతా మినిమం 7 నుంచి 8 పీరియడ్లు చెప్పొచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి చదవాలంటే చదవలేకపోయినా. అయితే దాంట్లో భాగంగానే 15 సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయిపోతున్నాయి. ఎందుకంటే నేను జాబ్ రిజైన్ చేసి మొత్తం ఖాళీగా ఇంట్లో కూర్చొని చదివి ఉద్యోగం సంపాదించడానికి అప్పటి నాకు వీలు పడలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం సాధించడం అనేది ఒక కఠినమైన దిశగా సాగుతుంది. కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో 2024 డిఎస్సి అప్పుడు నా జాబ్కు రిజైన్ చేసి 2 నెలలు లీవ్ పెట్టేసి ఖచ్చితంగా ఒక యజ్ఞంలాగా తీసుకొని 2 మంత్స్ నేను ఇంట్లోనే కూర్చొని మొత్తం ప్రిపేర్ అవుతూ ఉన్నా. 100% కంటిన్యూస్గా ప్రిపరేషన్ మీదనే ప్లాన్ చేసుకొని డైలీ కనీసం ఒక 14 to 15 అవర్స్ చదివి మొత్తానికైతే నా జాబ్ సాధించుకున్నాను. నేను అనుకున్న గోల్ రీచ్ అయినాను. కాబట్టి కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే పని చేస్తూ చదువుకోవడం అనేది మనకు అది కుదరదు. ఎందుకంటే సపోజ్ మనం ఒక షాప్లోకి వెళ్ళి ఒక పెన్ను కొనుక్కోవాలంటే, సపోజ్ ఈ పెన్ను కొనాలంటే షాప్లోకి వెళ్ళి వాడు 10 రూపాయలు ఇస్తేనే మనకు పెన్ను ఇస్తాడు. అంటే పెన్నుకు వెల చెల్లించినట్టు మన ఉద్యోగానికి కూడా మనం వెల చెల్లించాలి. వెల చెల్లించకపోతే ఏది రాదు. కాబట్టి త్యాగం చేయకపోతే ఏది మన దగ్గరికి రాదు. కాబట్టి నేను త్యాగం చేయని ప్రతిసారి నేను ఓడిపోతూ వచ్చినా, కానీ త్యాగం చేసి చదివిన 2 నెలలు కష్టపడ్డా. 2 నెలలు కష్టపడితే ఇప్పుడు నేను డిఎస్సి 5th ర్యాంకర్గా నిలబడ్డా. కాబట్టి త్యాగం చేస్తే తప్పకుండా ఏదైనా గెలిచి చూపెడతారు. కాబట్టి కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను గురుకులాలో సార్ సో ఒక చిన్న వారి ప్రశ్న ఏంటంటే, వారికి వేసే మనందరి తరఫున ఆల్మోస్ట్ 15 years బయోసైన్స్ టీచర్స్గా పనిచేశారు కదా, ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు పనిచేసినని చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ లోపల, ఇన్స్టిట్యూషన్లో. అయితే మీకు ఆ అనుభవం ఏదైతే ఉంటుందో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయడం అనేది డిఎస్సి లోపల మంచి స్కోర్ సాధించడంలో ఏమన్నా హెల్ప్ అయిందా? తప్పకుండా సార్. ఇప్పుడున్న దాదాపుగా 2024 డిఎస్సిలో వచ్చిన దాదాపుగా ర్యాంకర్లు అందరూ 90% స్కూల్లో టీచింగ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టీచింగ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది కష్టపడుతూ పనిచేయడం, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఎప్పుడు వేస్ట్ కాదు. నేను కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా నాకు డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ కంటెంట్ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 44 క్వశ్చన్స్లో 42.5 క్వశ్చన్స్ నేను పర్ఫెక్ట్గా చేయగలిగిన.
43 కూడా చేయగలిగేటోని. కాకపోతే ఏంటంటే ఒక హాఫ్ క్వశ్చన్ నాకు తెలిసి కూడా దాన్ని కొంచెం ఓవర్ థింకింగ్ చేసి ఓవర్గా ఆలోచించి తప్పు పెట్టిన. కాబట్టి నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను టీచింగ్ చేసింది, నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది నాకు 100% ఉపయోగపడేది సార్. నాకు 40 అవుట్ ఆఫ్ కంటెంట్లో 44కి 42.5 క్వశ్చన్స్ నేను పర్ఫెక్ట్గా చేయగలిగిన. దానికి ప్రూఫ్ ఏంటంటే నేను ఒకటి అది కూడా చూసుకో. ఓకే సార్. ఓకే సార్. సుధాకర్ సార్, మీరు అన్నట్టు ఏంటి అంటే మీరు కాంటెంట్లో ఆల్మోస్ట్ 42.5 స్కోర్ చేసామన్నారు. 46కు 42.5, 44. ఓకే, కాంటెంట్కు 44, 44కు 42.5 స్కోర్ చేశారు, అంతే కదా సార్? 42.5 అంటే రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్. కాంటెంట్లో స్కోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మిత్రులు ఎవరైతే టాపర్స్ ఉన్నారో, జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారో, చాలామంది మిత్రుల యొక్క మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది అంటే ఎవరైతే కాంటెంట్ పెడగాజీలో మ్యాక్సిమం స్కోర్ చేసుకున్నారో, అంటే వేరే దాంట్లో స్కోర్ చేయొద్దని కాదు, కానీ కాంటెంట్ పెడగాజీ బిగ్గెస్ట్ కేక్ కదా మనకి ఎగ్జామ్లో, చాలా హయ్యెస్ట్ మార్క్స్ కదా. మీరు అన్నట్టు 44 మార్క్స్ ఏమో కాంటెంట్, 16 మార్కులేమో పెడగాజీ, 60 మార్క్స్ కదా, బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి కదా. సో వీటికి మీరు ఏ బుక్స్ చదివారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, అదేవిధంగా పెడగాజీలో కూడా మీకు ఎంత స్కోర్ వచ్చింది? సార్, నాకు కంటెంట్లో ఇంత స్కోర్ రావడానికి గల కారణం ఏంటంటే లైన్ టు లైన్ 6th to ఇంటర్మీడియట్ వరకున్న అన్ని అకాడమీ బుక్స్ చదివినాను సార్. ఒక్కసారి కాదు, నేను దానికి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. అయినా కూడా నాకు అది తెలుసు అనే భావన మర్చిపోయి ప్రతిరోజు దాన్ని చదువుతూనే ఉన్నాను సార్. చదివిన దాన్నే చదివిన కనీసం ఒక 20 నుంచి 30 సార్లు రిపీట్ చేసిన సార్. నేను 15 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నా, అయినా కూడా దాంట్లో చదువుతుంటే ఇంకేదో కొత్త విషయం తెలుస్తుంది. అందుకోసమని 20 to 30 టైమ్స్ దానికి రివిజన్ చేసిన సార్. నోటిఫికేషన్ వచ్చే లోపే దాదాపుగా నా సిలబస్ అంతా ప్రిపేర్ అయిపోయినా సార్. కంటిన్యూస్గా గత గురుకులాలకు ప్రిపేర్ అవుతున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు నా సిలబస్ చదవడం అనేది ఆపలేదు. నాకు నోటిఫికేషన్ 2023 ఫిబ్రవరి, మేబీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చే లోపే దాదాపుగా మెథడాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చదివి పెట్టిన సార్. ఒక జీకే తప్ప దాదాపుగా అన్నీ చదివి పెట్టేసిన. ఆ ఫిబ్రవరి తర్వాత నుండి జూలై 31 వరకు రోజు రివిజన్ చేసిన సార్. ప్రతిరోజు రివిజన్ చేసిన. రివిజన్ మన సక్సెస్ మంత్రాకి కారణం ఒకటే సార్, రివిజన్ ఒకటే కారణం. ప్రతిరోజు చదవడం వల్ల, ప్రతిరోజు రివిజన్ చేయడం వల్ల కొత్తది మనకు తెలుస్తూ ఉంటుంది. ప్లస్ టెస్ట్ సిరీస్ చాలా టెస్ట్ సిరీస్ రాసిన, దొరికిన ప్రతి టెస్ట్ సిరీస్ రాసి ఎక్కడ నేను తప్పు చేస్తున్నా, ఎక్కడ మిస్టేక్ పోతుంది, ఎక్కడ నేను చేయలేకపోతున్నా, ఆ క్వశ్చన్ ఎక్కడుంది, దానికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడుంది అని వెతుక్కొని, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ తీసుకున్నాం సార్. బయాలజీలో డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకో. డైజెస్టివ్ సిస్టమ్ 6th నుండి ఇంటర్మీడియట్ వరకు దాని స్థాయి ఎంత ఉంది, సింపుల్ టు కాంప్లెక్స్ వరకు 10thలో ఎంత ఉంది, ఇంటర్మీడియట్లో ఎంత ఉంది. ఒక సిస్టమ్ తీసుకున్నామంటే ఆ సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చదువుతూ పోయినా సార్. అట్లా సెవరల్ టైమ్స్ రివిజన్ చేసిన. ఆ రివిజన్ అనేది నాకు సక్సెస్ తీసుకొచ్చింది సార్. ఓకే సార్, వండర్ఫుల్. మరి మీ యొక్క జర్నీలో కూడా ఎట్లా చదివారు ఏంది అనేది వింటుంటే చాలా రియల్లీ ఇట్ ఈస్ ఏ గైడ్స్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్న మిత్రులు కూడా ఉన్నారో వాళ్ళకు కూడా తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఆ రెండో అంశం ఏంటంటే బుక్స్ మీద, కాంటెంట్కి ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు, పెడగాజీ కూడా దయచేసి ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు అనే విషయాన్ని దయచేసి చెప్పండి సార్. పెడగాజీ అకాడమీ బుక్కే చదివిన సార్ నేను. పెడగాజీ కూడా అకాడమీ, అవుట్ ఆఫ్ 16 మార్క్స్కి పెడగాజీ 14 మార్క్స్ చేయగలిగిన సార్ నేను. ఈ 14 మార్క్స్ పెడగాజీ అనేది కేవలం అకాడమీ బుక్స్ మాత్రమే చదివిన. కానీ ప్రాక్టీసింగ్ బిట్స్ మాత్రం S&S పబ్లికేషన్ బుక్లో చాలా ప్రాక్టీసింగ్ బిట్స్ ఉన్నాయి సార్. మనకు కావాల్సినన్ని ఎనఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. ఎన్నిసార్లు అయినా ఒక్కొక్క ఎగ్జామ్ని రాసిన దాన్నే ప్రతిసారి మళ్ళీ తిరిగి పెన్సిల్తో రబ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని రివిజన్గా మళ్ళీ ఎగ్జామ్ రాస్తూ చెక్ చేసుకునేవాడిని సార్. అట్లా S&S పబ్లికేషన్ బుక్ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ, అంటే టెస్ట్ సిరీస్ అంతా ప్రాక్టీస్ చేసిన సార్. దానివల్ల చదువుతూ టెస్ట్ సిరీస్ రాస్తూ చేయడం వల్ల అవుట్ ఆఫ్ 16కి 14 చేయగలిగిన సార్. మ్యాక్సిమం అకాడమీ బుక్స్ చదవడానికే ప్రయత్నం చేయండి. ఏదైనా కంటెంట్ అయినా పెడగాజీ అయినా మ్యాక్సిమం అకాడమీ బుక్స్ చదివితేనే మనకు % మార్క్స్ చేయడానికి వీలుంటాయి సార్. సో మీరు చాలా ఇంపార్టెంట్ అంశాలు చెప్పారు. చాలామంది అడుగుతారు, సార్ కాంటెంట్కు మేము ప్రైవేట్ బుక్స్ చదవచ్చా, లేదా పెడగాజీ ఉంటుంది సార్, పెడగాజీకి ప్రైవేట్ బుక్స్ చదివితే సరిపోదా అని అడుగుతారు. వాళ్ళకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి?
సార్ కంటెంట్కు ప్రైవేట్ బుక్స్ చదవచ్చు సార్. నేను కూడా చూసిన ప్రైవేట్ బుక్స్ కొన్ని S&S పబ్లికేషన్ చూసిన, మిగతా పబ్లికేషన్స్ కూడా చూసిన సార్. కానీ అవి చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మనకు పరిమితికి మించి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది సార్. అది చదవడం వల్ల మనకు కంటెంట్ పెరుగుతుంది. కానీ ఇంత తక్కువ టైంలో మనం జాబ్ సాధించాలంటే మాత్రం మన టెక్స్ట్ బుక్ పరిధి ఏదైతే ఉందో, అకాడమిక్ బుక్ పరిధి ఏదైతే ఉందో, అకాడమిక్ బుక్ పరిధి వరకు నేర్చుకుంటే చాలు సార్. ఎందుకంటే మన అకాడమిక్ బుక్ దాటి క్వశ్చన్ పోదు. కాబట్టి ఇప్పుడు కొన్ని బుక్స్ కనుక చూస్తే అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన బ్రెయిన్ వాష్అవుట్ చేసే ప్రయత్నం కొంత ఉంది సార్ కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్లో. కాబట్టి దాన్ని అంతా గుర్తుపెట్టుకోవడానికంటే మనం చదివిన దాన్నే ఒక బుక్ను 100 సార్లు చదివితే బెటర్. కానీ 100 బుక్లు చదవడం వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం సార్. ఓకే సార్, మీరు చెప్పిన అంశం చాలా కీలకమైనది. మిత్రులారా విన్నారు కదా. ఎందుకంటే మళ్ళీ ఎందుకోసం రివిజన్ చేస్తున్నా అంటే సార్ చెప్పిన మాటల్ని, కాంటెంట్ అనేది ప్రాణం. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే, SCERT టెక్స్ట్ బుక్స్, అది ఏపీ మిత్రులు కావచ్చు, తెలంగాణ మిత్రులు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ లోపల మరియు తెలంగాణ లోపల DSC రాబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ లోపల కూడా మీ అందరికీ తెలిసిందే గురుకులాలు రాబోతున్నాయి. మళ్ళీ అదేవిధంగా మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి. ఒక్కదానికి ప్రిపేర్ అయితే అన్నిటికీ ప్రిపేర్ అయినట్టే. ఎన్లైన కాంటెంట్ పెడగాది చాలా ఇంపార్టెన్స్ అనేది ఉన్నదన్న విషయం తెలిసిందే. అదేవిధంగా నెక్స్ట్ అంశం కనుక తీసుకున్నట్టయితే అంటే సారు గురుకుల కూడా రాసామన్నారు, గురుకుల ప్రిపరేషన్ అయినా అన్నారు. మరి సారు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా నాకు తెలియదు. మరి గురుకుల ఎట్లా ప్రిపేర్ అయ్యారు? గురుకుల ప్రిపరేషన్ ఏదైతే ఉందో, ఎగ్జామ్ రాస్తున్న విషయం ఏదైతే ఉందో ఇక్కడ DSCలో కూడా ఉపయోగపడ్డదా? ఫస్ట్ ఏంటంటే గురుకుల ఎట్లా ప్రిపేర్ అయ్యారు, అది ఇక్కడ ఉపయోగపడ్డదా? సార్ నేను బేసికల్లీ తెలుగు మీడియం స్టూడెంట్నే సార్. బేసికల్లీ తెలుగు మీడియం స్టూడెంట్నే, కానీ సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనే ఆ ఒక్క కారణంతో తెలుగు మీడియం బుక్స్ని ఇంగ్లీష్ మీడియం బుక్స్ని పక్కకు పెట్టుకొని 2008లోనే ఒక 3 నెలలు 4 నెలలు వర్డ్ టు వర్డ్ చదువుకుంటూ వొకాబులరీ నేర్చుకుంటూ ప్రిపేర్ అయినా సార్. ఈ రోజు వరకు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెద్ద స్కూల్లో కూడా పనిచేసాను సార్. సపోజ్ నర్సంపేట బాలాజీ టెక్నో స్కూల్ కానీ అట్లాంటి పెద్ద స్కూల్లో కూడా నేను 56 మంది ఇంటర్వ్యూకి వస్తే దాంట్లో ఫస్ట్ నెంబర్గా సెలెక్ట్ అయినా. తెలుగు మీడియం స్టూడెంట్ ఒక ఇంగ్లీష్ మీడియం వాళ్ళతోని పోటీ పడి వాళ్ళ డెమోలో సెలెక్ట్ అయినా అంటే నా కష్టాన్ని, అంటే అంత హెవీగా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నా చదివిన సార్. గురుకుల కూడా ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ నేను కష్టపడి చదివినా సార్. కాకపోతే గురుకులలో కొంచెం జీకే క్వశ్చన్స్ వల్ల, కొన్ని ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ డెప్త్గా ఇవ్వడం వల్ల దాంట్లో నేను సాధించలేకపోయినా సార్. అయినా దాన్ని సాధించడం కోసం అక్కడ మిస్టేక్ చేసినవి మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం అనేది నేను ఒక 2 నెలలు లీవ్ పెట్టి మన అకాడమిక్ బుక్స్ అన్నీ ముందేసుకొని అవన్నీ తప్పకుండా లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. అకాడమిక్ బుక్లో కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 10th ఉన్న రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంతా ఏదైతే ఉందో ఇంటర్మీడియట్లో దాని కీ పాయింట్స్ అన్నీ నేర్చుకుంటే సరిపోతుంది సార్. ఇంటర్మీడియట్ బుక్స్ అన్ని లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే 6th to 10th వరకు మాత్రం లైన్ టు లైన్ చదివి తప్పకుండా ఒక 10-20 సార్లు రివిజన్ చేయాలి. ఇంటర్మీడియట్ మాత్రం ఏదైతే రిలేటెడ్ టాపిక్ 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్కు రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మాత్రం దాంట్లో ఉన్న కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్నే 10 సార్లు 20 సార్లు రివిజన్ చేసిన సార్. దాంతో మనకి అవి మనం చేయవచ్చు సార్, దాన్ని గెట్ ఓవర్ అవ్వచ్చు సార్. ఇంకొక ముఖ్యమైన అంశం, నేను జీకే కరెంట్ అఫైర్స్ PIకి వెళ్ళే ముందు అవి కూడా అడుగుతాను. కానీ మీ టెట్ మార్క్స్ ఎంత, టెట్ స్కోర్ ఎంత, టెట్ స్కోర్ ఏమైనా ప్రభావితం చేసిందా మీ ర్యాంక్ను కానీ లేదా జాబ్ కొట్టడం లోపల కానివ్వండి? దయచేసి అంశాన్ని మన మిత్రులకు తెలియజేయండి సార్. నేను 2011లో టెట్ స్కోర్ నాది 86 ఉండే సార్. ఎందుకంటే నాకు జాబ్ రావడానికి నా టెట్ స్కోర్ కూడా 100% ప్రభావితం చేసింది సార్. 2011లో రాసినప్పుడు ఫస్ట్ టైం నాకు 86 వచ్చింది సార్. అప్పటి నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా 86 మళ్ళొకసారి మధ్యలో రాసినప్పుడు ఒక్క మార్క్ పెరిగింది సార్, 87. కానీ మొన్న 2024 మేలో రాసినప్పుడు ఎందుకంటే ఒక 0.1 మార్క్ కూడా మన జాబ్ తీసేస్తుంది, అంటే మన జాబ్కు కారణం అవుతుంది అనే ఒక్క కారణంతో నేను 1000 రూపాయలు అయినా కూడా దాన్ని మళ్ళీ అప్లై చేసి సమ్మర్ హాలిడేస్లో కూర్చొని పక్కడబందిగా ప్రిపేర్ అయినా, మళ్ళీ ఒకసారి చదివింది అయినా అది క్వాలిఫై అయినా కూడా మళ్ళీ ప్రిపేర్ అయినా సార్. దానివల్ల నాకు 86 నుండి 97 పెరిగినాయి సార్. నా అదృష్టం అది. 97 పెరగడం వల్ల ఇప్పుడు నా టెట్ స్కోర్ 97 సార్. ఆ 97 మార్క్స్ అనేవి అప్రాక్సిమేట్గా 12.8 మార్క్స్ అయినాయి సార్. అవి నాకు ఈ DSCలో 100% ఉపయోగపడ్డాయి. కాబట్టి మిత్రులారా,
టెట్ను నెగ్లెక్ట్ చేయకండి. టెట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల జస్ట్ 0.1 మార్క్స్తోని కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 0.123 మార్క్స్తోని కూడా మీ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. కాబట్టి టెట్ స్కోర్ అనేది మన జాబ్ని నిర్ణయించడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది అని మీరు అనుకోవచ్చు. సార్ టెట్లో 7.5 మార్క్స్ వస్తే మనకు డిఎస్సిలో కలిసేది 1 మార్కే కదా అని. కానీ టెట్ స్కోర్లో మీరు డిఎస్సిలో 100% చేయగలుగుతామనే నమ్మకం మీకు ఉంటే నో ప్రాబ్లం. కానీ టెట్లో మాత్రం సాధించి ముందే మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటే మాత్రం మనకు కొంచెం అంటే ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండవచ్చు సార్. ఓకే సార్, విన్నారు కదా. అంటే చాలామంది మిత్రులకు వేరే ఉద్దేశం ఏం కాదు, మీరు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ కండి, కానీ టెట్ రాయండి కంపల్సరీగా. టెట్ రాస్తే సార్ చెప్తున్నారు కదా, ఫస్ట్ టైం తర్వాత రాసినప్పుడు 1 మార్క్ పెరిగింది అంటున్నారు. 1 మార్క్ అన్నా కూడా ఫ్రాక్షన్లో .01 కావచ్చు, కానీ 0.1 కూడా ఒకసారి ఏమవుతుంది అంటే జాబ్ను డిసైడ్ చేస్తుంది, ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. అది చాలా కీలకం. అదే రకంగా సార్ మళ్ళీ థర్డ్ టైం రాస్తే ఏంటంటే ఆల్మోస్ట్ సార్ చెప్పిన దాన్ని బట్టి 9 to 10 మార్క్స్ పెరిగాయి. 9 నుండి 10 మార్కులు అంటే చాలా డిఎస్సికి లెక్క చూసేసరికి చాలా పెద్ద మార్క్స్. ఓకే సార్, ఏదైనా మీరు మంచి అంశాన్ని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు టెట్ రాబోతుంది కాబట్టి చాలామంది అప్లై చేశారు కాబట్టి వారి మనసులో ఉంటుంది, నేను డిఎస్సికి కంటిన్యూగా ప్రిపేర్ కావాలన్నా, టెట్ ఏమన్నా చదివితే బాగుంటుందని డైలమాలో ఉంటారు. వాళ్ళకు మీరు ఇచ్చిన ఆన్సర్ చాలా ఎక్సలెంట్గా యూస్ఫుల్ అవుతుంది. అదే రకంగా పిఐఈకి 10 మార్క్స్ మనకు తెలిసిందే డిఎస్సిలో. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్లో కూడా 10 మార్క్స్. మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎన్ని మార్క్స్ సాధించారు? సార్ పిఐఈలో నేను 7.5 మార్క్స్ వరకు చేయగలిగిన సార్. పిఐఈ మాత్రం చాలా బుక్స్ చదివి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పడం వల్ల నేను ఒకే ఒక బుక్ ఫాలో అయినా సార్, జంగం విశ్వనాథ్ సార్ బుక్ ఫాలో అయినా. ఆ సార్ యాప్లో ఉన్నటువంటి ఫ్రీగా ఉన్నటువంటి ఆ టెస్ట్ సిరీస్ కూడా రాసిన, చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన, చాలాసార్లు రాసిన దాన్నే మళ్ళీ రాసిన, చదివిన దాన్నే మళ్ళీ చదివిన. దానివల్ల పిఐఈ మొదటగా చాలా భయపడ్డా సార్. నేను 2017లో రాసినప్పుడు పిఐఈ అంటే నాకు అసలు దాని మీనింగే తెలియదు. ఏదో అందరు రాసినారు కాబట్టి ఏదో మనకు స్కూల్లో చెప్పిన నాలెడ్జ్తోని, బీఎడ్లో ఉన్న నాలెడ్జ్తోనే నేను పిఐఈ అటెంప్ట్ చేసిన, కానీ అప్పుడు సక్సెస్ కాలేకపోయినా. కానీ పిఐఈ అంటే మాత్రం 100% ఒక మీనింగ్ తెలుసుకొని, దాని మీద అర్థం తెలుసుకొని, పిఐఈ క్లాసెస్ మన సారి కేశవరావు సార్ క్లాసెస్ చాలా విన్నా నేను. దాంట్లో పిఐఈ క్లాసెస్ వల్ల కూడా సార్ క్లాసెస్ వల్ల కూడా నాకు చాలా బెనిఫిట్ అయింది, మేలు జరిగింది. దాంతోపాటు సార్ క్లాసెస్తో పాటు జంగం విశ్వనాథ్ సార్ బుక్ కొనుక్కొని దాన్ని ప్రిపేర్ అయినా, ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా చాలా అటెంప్ట్ చేసిన. మెయిన్గా ఎంత చదివినాం అనేది ముఖ్యం కాదు, మనం చదివిన దాన్ని పేపర్ మీద ఎంత పెట్టగలుగుతున్నాం, మన ఓన్ నాలెడ్జ్ని ఎంతగా మనం చేయగలుగుతున్నాం, ఎంత పర్సెంటేజ్ మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది ఒకసారి రీచెక్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం సార్. మన కష్టం అంటే కష్టపడడం ఒక వంతు, ఆ కష్టానికి ఎంత మట్టుకు మనం ప్రతిఫలం తీసుకురాగలుగుతున్నాం, మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అనేది ఒక బేరీజ్ వేసుకోకపోతే, గుడ్డిగా పోయి మనం ఏదో గుడ్డెద్ది చెండ్లబడ్డట్టు పోతే మాత్రం కుదరదు. మీరు చదివిన దాన్ని ఒకసారి రీచెక్ చేసుకోండి. బుక్ బంద్ చేసి, బుక్ మూసేసి కొన్ని టెస్టులు రాయండి. అప్పుడు టెస్ట్ రాయడం వల్ల మీకు ఎంతవరకు చదివింది, మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగింది, ఎంతవరకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. అంతవరకు అప్పుడు మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది ఆ మిస్టేక్ని రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళగలిగితే 100% మీకు అది సక్సెస్కి దారితీస్తుందని నా అభిప్రాయం సార్. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ అంశం టెక్నిక్ కూడా చెప్తున్నారు. సో దయచేసి చదవడం ఒకటే కాదు, రివిజన్ చేయడం ఒకటే కాదు, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అదే టెస్ట్ సిరీసే కావచ్చు, లేదా మనకు డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇప్పుడు ఫైనల్ కీ లోపల దాదాపు మల్టిపుల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, విత్ కీ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ కాబోయే మిత్రులకు సూచన, జస్ట్ సజెషన్ అనుకోండి, అవి తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీరు ఏ పేపర్లైనా తీసుకోండి, పిఐకి సంబంధించినవి ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, పికప్ చేసుకోండి. దాదాపు 300-400 బిట్లు దొరుకుతాయి మనకి ఇక్కడ, చాలా స్టాండర్డ్ బిట్స్. ఈసారి అందరూ చెప్తారు, సార్ మేము బాగా చదివినాం కానీ చాలా లోతుగా అడిగింది సార్, అసలు మేము చదివిన దానిలోకి వెళ్ళి బిట్టే రాలేదంటున్నారు. అబ్బో మేము నెలల తరబడి చదివినాం, కానీ కామన్ సెన్స్ యూజ్ చేస్తే దానికి ఆన్సర్ చేయగలిగినాం అన్నట్టు కూడా చెప్పారు. సో దయచేసి పాత క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, మీకు నచ్చిన పుస్తకం చదవండి, మనకు కావాల్సిన జాబ్ రావాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ రావడం అనేది చాలా ప్రాణం. అదేవిధంగా మిత్రులను అడిగే మరొక ముఖ్యమైన ప్రశ్న, జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఎన్ని మార్కులు సాధించారు, అదేవిధంగా ఎట్లా చదివారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు జీకే కరెంట్ అఫైర్స్? సార్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది అనంతం సార్, అది ఇట్స్ లైక్ అన్ ఓషియన్. మనం ఎక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా 100% ఎక్కడ దొరకదు సార్. అది
వాళ్ళు ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అంత చదివినా కూడా ఎగ్జామ్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్కి నాకు సాధ్యమైనంత వరకు యూట్యూబ్ వాడుకున్నా సార్. యూట్యూబ్ వాడుకున్నా, కొన్ని బుక్స్ తీసుకున్నా, కొన్ని బుక్స్ చదివినా, కొంతమంది దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా. మ్యాక్సిమం కొన్ని లైవ్ క్లాసెస్ యూట్యూబ్లో నుండి జీకే క్లాసెస్ వస్తే దాన్ని విని నోట్స్ మీద రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి నేర్చుకున్నా సార్. నేను చదివిన జీకేలో అవుట్ ఆఫ్ 10కి నాకు 5 సాధించగలిగిన. సో జీకే అంటే నాకు చాలా భయం ఉండే సార్. కానీ మొత్తానికైతే జీకే వల్ల నా ర్యాంకు పెరిగింది అనడంలో ఎట్లాంటి అనుమానం లేదు సార్. ఎందుకంటే 10కి ఇప్పుడు టాప్ ర్యాంకర్ కూడా మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10కి 6.5 చేసిన వాళ్ళే ఉన్నారు దాదాపుగా. దాంట్లో నేను 5 మార్క్స్ సాధించగలిగిన అంటే కాబట్టి యూట్యూబ్ అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేసుకుంటే, యూట్యూబ్ని కనుక పర్ఫెక్ట్గా వాడుకోగలిగితే మాత్రం 100% మనకు మేలు జరుగుతుంది సార్, నా అభిప్రాయం. ఓకే సార్, చాలా విస్తృతంగా చెప్పారు. కాంటెంట్ చెప్పారు, పెడగాజీ చెప్పారు, తర్వాత పిఐకి సంబంధించిన అంశాలు ప్రస్తావన వచ్చింది, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్. ఇక అన్నింటికంటే ప్రాణం ప్రిపరేషను ఒకటి, తర్వాత ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ అనేది ప్రాణం. ఆ 2-2.5 గంటలు ఏదైతే ఉంటుందో దాదాపు మనకు 160 బిట్స్ చేయాలి. మనకు ఆల్మోస్ట్ మనం 160 ప్రశ్నలు చేయాలి. మనకు దాదాపు 150 నిమిషాలు ఏమి వస్తున్నాయి అంటే నిమిషం కంటే తక్కువ వస్తుంది. ఎగ్జామినేషన్లో మీకు టైం సరిపోయిందా, ఎట్లా టైం మెయింటైన్ చేసుకోగలిగినారు, ఎట్లా ఏమైనా ఒక ఆర్డర్ లాగా ఫాలో అయినరా, ఎట్లా చేశారు సార్? ఇది ఇప్పుడు చెప్పబోయేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. ఇంత చదివినా, ఇవన్నీ కష్టపడ్డా, ఇన్ని రోజుల కష్టానికి ఫలితం మనం ప్రజెంటేషన్లోనే ఉంటుంది సార్. ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మాత్రం ఎంత కూల్గా, ఎంత పీస్ఫుల్గా మనం ప్రజెంటేషన్ చేస్తేనే మనం సక్సెస్ కాగలుగుతాం సార్. కాబట్టి ఏదైతే మనకు ఈజీ అనిపించిందో ఆ ఈజీ అనిపించిన దాని దగ్గర నుండి మొదలు పెడితే మనకు మేలు సార్. ఎందుకంటే ఎస్పెషల్గా నేను ఫాలో అయిన టిప్స్ చెప్తా సార్. నాకు కంటెంట్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. బయాలజీ నాకు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి నేను సబ్జెక్ట్ చెప్తున్నా. ఇప్పటికీ నాకు తెలియని విషయాలు యూట్యూబ్ నుండి కానీ, వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ ఒక బుక్కు పెన్ను పెట్టుకొని రాసుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ నేర్చుకోవడం నాకు అలవాటు సార్. ప్రతిరోజు నేర్చుకుంటా. ఇప్పటికి కూడా అంటే ఐఎమ్ ఏ లెర్నర్. స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎ లెర్నర్. ఈరోజు కాదు, స్టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎ లెర్నర్. నాకున్న అలవాటు సార్, రోజు రాసుకునేవాడిని. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నా కంటెంట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మొదటిగా కంటెంట్ మొదలుపెట్టిన సార్. ఎందుకంటే కంటెంట్ మొదలు పెట్టడం వల్ల మనకు వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి, మనం 100% న్యాయం చేయగలిగిన సబ్జెక్ట్ కాబట్టి, అలా మనం కంటెంట్ చేస్తే ఎన్ని క్వశ్చన్లు మనం చేయగలుగుతున్నాం అనేది మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అలా ఆటోమేటిక్గా మనం సపోజ్ ఒక 44కి అవుట్ ఆఫ్ 44కి ఒక 40 క్వశ్చన్ కనుక చేయగలిగితే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఒక రకమైన ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది సార్. అంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ హార్మోన్స్ అనేవి మన బ్రెయిన్లో రిలీజ్ అయిపోయి మిగతా టాపిక్స్ చేయడానికి మనకు అది చాలా ఈజీగా మనకు దారితీస్తుంది సార్. కాబట్టి నేను ఫస్ట్ కంటెంట్ మొదలుపెట్టి కంటెంట్ చేసిన సార్. మ్యాక్సిమం 99% కంటెంట్ చేయడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్తోని కంటెంట్ తర్వాత నెక్స్ట్ మెథడాలజీ పోయినా సార్. మెథడాలజీ కూడా చదివే ఉన్నాం కాబట్టి, చాలాసార్లు రివిజన్ చేసిన కాబట్టి, ఈ కంటెంట్ చేసిన 99% కంటెంట్ చేసిన నేను 99.9% చేసిన, ఒక 1 or 2, 3 క్వశ్చన్స్ తప్ప 99.9% చేసిన. కాబట్టి అదే ధైర్యంతో మెథడాలజీ మీదకి వెళ్ళిన సార్. మెథడాలజీకి వెళ్తే మెథడాలజీలో కూడా అవుట్ ఆఫ్ 16కి 14 చేసిన. కాబట్టి ఫస్ట్ ఈజీ ఏదైతే ఉందో మనకు సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళిన. ఫస్ట్ ఈజీ అంతా పర్ఫెక్ట్గా చేసిన, అదే సాటిస్ఫాక్షన్తో మెథడాలజీకి వచ్చిన. మెథడాలజీ చేసిన తర్వాత మెథడాలజీ కూడా 100% అంటే 90% చేయగలిగిన. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అవుట్ ఆఫ్ 16కి 14 మార్క్స్ వచ్చినాయి. దాదాపు నేను 99% రీచ్ అవ్వగలిగిన. ఆ తర్వాత మెథడాలజీ చేయండి. మెథడాలజీ చేసిన తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి. ఎందుకంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక అన్లిమిటెడ్, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. క్వశ్చన్ ఎక్కడ అడుగుతారో, ఎట్లా అప్లికేషన్ చేస్తారో మనం గుర్తించలేం. కాబట్టి తర్వాత
పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేయండి. ఆ తర్వాత లాస్ట్లో జీకే. ఎందుకంటే ఇవి 3 చేసినామనే కాన్ఫిడెన్స్, ఆ సంతోషము ఉండడం వల్ల మన బ్రెయిన్లో మనకు తెలియకుండానే ఒక రకమైన హార్మోన్స్, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసి మనకు తెలియని క్వశ్చన్లకు కూడా ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగానే దాదాపుగా జీకేలో నేను అవుట్ ఆఫ్ 10కి 5 క్వశ్చన్ చేయగలిగిన, చదివిన 5 క్వశ్చన్స్ చేయగలిగిన. కాబట్టి ఇది మాత్రం నా సక్సెస్కి సీక్రెట్ సార్. మొదటగా తెలిసిన దాంతో మొదలుపెట్టి లాస్ట్కు తెలియని దాంతో ఎండ్ అయింది సార్. దానివల్ల 99% 100% సక్సెస్ అయినా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా మిత్రులారా, సుధాకర్ గారి యొక్క సక్సెస్లో అంటే చాలామంది మిత్రులు, సుధాకర్తో పాటు చాలామంది మిత్రులు విన్నప్పుడు ఏంటంటే ప్రెజెంటేషన్ ప్రాణం. ఎన్ని సంవత్సరాలు చదివిందంతా ఒక ఎత్తు, ఆ 2.5 గంటలు 6 12 3 15 150 నిమిషాలు ఏవైతే ఉంటాయో 160 క్వశ్చన్ చేయాలి మనం. సో కూల్గా సార్ చెప్పారు కదా, సార్ను చూస్తేనే కూల్గా ఉన్నారు. అయితే ఆ కూల్నెస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ కూల్నెస్ ఎట్లా వస్తుందని సార్ సీక్రెట్ చెప్తున్నారు. వచ్చినవి మొదలు చేయాలి. అంటే కాంటెంట్లో సారు 44కు ఆల్మోస్ట్ 99% చేసిన అని చెప్తున్నారు. విచ్ టెన్షన్ రిలీజ్ అయిపోతుంది ఇక మనకు. అబ్బా మనం 44లా మనం ముందుకు వెళ్తున్నామనే సిగ్నల్స్ మనకు బ్రెయిన్కి వెళ్తుంటాయి, అంటే విన్నింగ్కు వెళ్తున్నామని. అదేవిధంగా నెక్స్ట్ ఏంది పెడాగాజీ, అది కూడా మనదే కదా, అది కూడా దట్ ఈజ్ ఆల్సో అవర్ సబ్జెక్ట్. సో దానికి వెళ్ళామని చెప్తున్నారు. తర్వాత పిఐ, అది కూడా ఇండైరెక్ట్ మనం చదివిన సబ్జెక్టే. ఇక జీకే అంటే సార్ చెప్తున్నారు, ఓసియన్ అని చెప్తున్నారు. నిజమే ఓషన్. కానీ ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సక్సెస్లో దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి వెళ్ళేది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాం, అంటే ఇంటర్వ్యూ కంటే ముందు. సార్ ఫస్ట్ ర్యాంకర్కు మీకు ఎన్ని మార్కుల తేడా, ఒక మాట చెప్పండి సార్. ఫస్ట్ ర్యాంకర్కి 86 సార్, హన్మకొండ డిస్టిక్ ఫస్ట్ ర్యాంకర్ 86. ఆ తర్వాత ఎగ్జామ్ ఒకటేసారి సెకండ్ ర్యాంకర్కి 82.80, థర్డ్ ర్యాంకర్కి 82.20, ఫోర్త్ ర్యాంకర్కి 82.83, నాది 82.80. సో ఇలా సెకండ్ ర్యాంకర్కి ఫిఫ్త్ ర్యాంకర్కి మధ్యలో జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్సే. ఆ 2 మార్క్స్లో కూడా మళ్ళీ పాయింట్స్తోనే ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం 0.1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్స్. కాబట్టి టెట్ మార్క్స్ ప్లస్ ఈ పాయింట్స్ అనేవి చాలా దగ్గరగా, ఒక ఫస్ట్ ర్యాంకర్కి ఫిఫ్త్ ర్యాంకర్కి చాలా దగ్గర సంబంధం ఉన్నాయి సార్, జస్ట్ పాయింట్స్తోనే. సో విన్నారు కదా మిత్రులారా, ఏదైనా మీరు మంచి ఎవరైతే ఇంటర్వ్యూ వింటున్నారో, ఇంటర్వ్యూ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎక్కడ ఏ టిప్ ఉపయోగపడుతుందో. సుధాకర్ సార్ ఇంటర్వ్యూ వల్ల ఎవరికన్నా ఏ ఫ్రాక్షన్ ఆఫ్ పాయింట్ ఉన్నా, ఏ వ్యూలో కొంచెం ఉపయోగపడ్డా కూడా ఈ ఇంటర్వ్యూ సార్థకత అయిందని భావిస్తాం. ఏదైనా మిత్రులు సుధాకర్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మీకోసం ఇది చాలా రోజులు అవుతుంది. సార్ లాస్ట్ వీకే అన్నారు, సార్ మనం చేద్దాం సార్ అంటే, సార్ సండే చేసుకుందాం, సండే చేసుకుంటే బాగుంటుంది అంటే, సార్ నేను తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చి లింక్ కూడా పంపిస్తా అంటే, లేదు సార్ నేను మీ ఇంటికి వస్తా, ఇంటికి వచ్చిన తర్వాత చేద్దామన్నారు. సో ఫైనల్గా సుధాకర్ గారిని అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రిపేర్ కాబోతున్న వాళ్ళు, మనందరికీ తెలిసిందే చాలామంది కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ఏంటంటే సార్ మళ్ళీ పోస్టులు వస్తాయని ఒకటి. మిత్రులందరికీ విజ్ఞప్తి, నెక్స్ట్ మనకు మోడల్ స్కూల్స్ వస్తున్నాయి. మోడల్ స్కూల్లో టీజీటీ సైన్స్ ఉంటుంది, పీజీటీ కూడా వస్తున్నాయి. పీజీటీ బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, పీజీటీలో కూడా ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే గురుకులాలు మళ్ళీ రాబోతున్నాయి. మీ అందరికీ తెలిసిందే గురుకులాల లోపల మనం మరి 1:2 ఇవ్వలేదు, అది ఇస్తారా అయ్యారా, అది కంప్లీట్ ఇంకా బ్లాంక్గానే ఉంది. ఏదైనా మళ్ళీ గురుకులాలు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. డిఎస్సి కూడా ఖచ్చితంగా నిన్ననే డిక్లేర్ చేస్తున్నారు, 5,000 జాబ్స్ రాబోతున్నాయి, 5,000 ఇస్తాం. కానీ మన స్కూల్ అసిస్టెంట్ కూడా అందులో కొన్ని ఉంటాయి కదా, 3-4. ఎందుకు ఆశ అంటే ఎవ్రీ ఇయర్ 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. ఇక ఈ సంవత్సరంకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుంది అని అంటే మన ఉద్దేశం ఏంటంటే ఖాళీలు ఉంటాయని. ఖాళీలు తప్పనిసరిగా ఉంటాయి, చాలామంది రిటైర్ కాబోతున్నారు. నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా గవర్నమెంట్ ఏమని తీసుకుంటుందని తెలుస్తుంది అంటే, వచ్చే డిసెంబర్ వరకు ఎవరు ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయనేది కూడా కౌంట్లోకి తీసుకుంటున్నాయని తెలుస్తుంది. సో దానివల్ల మనకు ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయనే పెట్టుకోండి. సార్ ఏమన్నారు, ఫస్ట్ ర్యాంక్ ఒక్కటున్నా మనదే కొట్టుకోవాలంటున్నారు. సో ప్రిపేర్ అయ్యే మిత్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? నేను ఫైనల్ వర్డ్స్గా చెప్పేది ఏంటంటే, ప్రిపేర్ అయ్యే మిత్రులకి 1 shot 3 birds సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మోడల్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాస్ ఉన్నాయి, డిఎస్సి ఉంది. ఒక్కదానికి కనుక ప్రిపేర్ అయితే ఈ మూడిట్లలో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు సార్. గవర్నమెంట్ జాబ్ సాధించాలనే కళ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్.
వన్స్ అగైన్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్. కాబట్టి మీకు గవర్నమెంట్ జాబే లక్ష్యం అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక్కదానికి పర్ఫెక్ట్గా 100% మీరు కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ మూడిట్లలో ఏదో ఒక దాన్ని 100% సాధించగలుగుతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఏ జస్ట్ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. మనకు 10th క్లాస్లో బయాలజీలో కూడా ఉంటుంది, చార్లెస్ డార్విన్ థియరీ ఒకటి ఉంటుంది, న్యాచురల్ సెలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. న్యాచురల్ సెలెక్షన్ అంటే ద ఫిట్టెస్ట్ కెన్ సర్వైవ్, వీక్ కెన్ పెరిష్ అని ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ పరుగు పందెంలో ఫిట్టెస్ట్ మాత్రమే నిలవగలుగుతారు. చాలా కాంపిటీషన్ ఉంది, ఒక్క పోస్ట్కి కొన్ని వందల వేల కాంపిటీషన్ ఉంది, వేల మంది పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో మనకున్న ముందున్న సవాల్ ఏంటంటే ద ఫిట్టెస్ట్ కెన్ సర్వైవ్, వీక్ కెన్ పెరిష్. ఈవెన్ బల్బు కనుక్కున్న ఐన్స్టీన్ కూడా చాలాసార్లు ఈ దాంట్లో ఉన్న ఫిలమెంట్ని అంటే పర్ఫెక్ట్గా తయారు చేయడంలో 199 టైమ్స్ ఫెయిల్ అయినట్టు సార్, 2000 టైమ్స్ సక్సెస్ అయ్యింది. కాబట్టి ఈ పరుగు పందెంలో చాలాసార్లు నేను ఫెయిల్ అయినా, ఎంతోమంది ఫెయిల్ అయినరు. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఆ ఫెయిల్ అయిన విషయాలన్నిటిని రెక్టిఫై చేసుకొని వచ్చి సక్సెస్కి దారి తీసిండ్రు. కాబట్టి నేను కూడా అదే దారిలో వచ్చినా సక్సెస్ అయినా మీ ముందు నిలబడ్డ సార్తో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ హానర్ టు మీ. అయితే నేను చెప్పే సత్యం ఏంటంటే మీరు కనుక ఖచ్చితంగా కొన్నిసార్లు ఈ ప్రయత్నంలో ఫెయిల్ అయినా కూడా నిరుత్సాహపడకండి. ఏదైతే మీరు ఇంతకుముందు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, మీకు నేర్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అవన్నిట్లో నుండి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి, మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి, అవన్నిటిని కలెక్ట్ చేసుకొని అవి మళ్ళీ తిరిగి చేయకుండా రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతారు సార్. ఎందుకంటే మనం ముందున్న పోటీ ప్రపంచం అనేది ఇట్ ఈస్ ఏ న్యాచురల్ సెలెక్షన్ సార్. తప్పకుండా చార్లెస్ డార్విన్ ఏదైతే చెప్పిండో అది 100% మన జీవితానికి అప్లై చేసుకుంటే మనం గెలుస్తాం సార్. ఎందుకంటే ఒక అడవిలో 2 రకాలైన జింకలు ఉన్నాయని చెప్తాడు. ఒక అడవిలో 2 రకాలైన జింకలు ఉన్నాయి. ద ఫస్ట్ టైప్ ఆఫ్ డీర్ కెన్ రన్ వెరీ ఫాస్ట్. మొదటి రకమైన డీర్స్ అనేవి చాలా వేగంగా పరిగెత్తగలుగుతాయి అంట. రెండో రకమైన డీర్స్ మాత్రం పరిగెత్తలేవు. సపోజ్ ఒక పులి వేటాడడానికి వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ డీర్ కనుక తప్పించుకుంటుందంటే ఏదైతే 100% అంటే వేగంగా పరిగెత్తగలుగుతుందో అది మాత్రమే తప్పించుకోగలుగుతుంది, సర్వైవ్ కాగలుగుతుంది. ఏదైతే పరిగెత్తలేదో అది దానికి దాడి చేసి చంపగలుగుతుంది. అంటే ఈ పరుగు పందెంలో మనం కనుక గెలవాలంటే మన ముందున్న వాళ్ళని మనం తొక్కేసుకుంటూ పరిగెత్తగలిగితేనే, అంటే వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళగలిగితేనే మనకు సర్వైవల్ అనేది వస్తుంది. కాబట్టి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఖచ్చితంగా న్యాచురల్ సెలెక్షన్ అనే ప్రాసెస్ కనుక మనం ఫాలో అయితే 100% మనం సక్సెస్ అవుతాం సార్. సాధించాలనే గోల్ కనుక ఉంటే మనకున్న బ్రెయిన్ పవర్ మనకే తెలియదు సార్. ఎందుకంటే అన్ని విషయాలు కనుక్కున్న ఐన్స్టీన్ జస్ట్ ఆయన వాడుకున్న బ్రెయిన్ పవర్లో 2% వాడుకున్నాడంట. అట్లాంటిది మనం అంత గొప్ప సైంటిస్ట్ 2% బ్రెయిన్ పవర్ని వాడుకుంటే మనం ఎంత వాడుకుంటామో మనం ఆలోచించాలి సార్ దీన్ని బట్టి. కాబట్టి మీ సక్సెస్కు కనుక మీరు 100% సాధించాలనుకుంటే మాత్రం మీ బ్రెయిన్ పవర్ని వాడుకోండి, కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేయండి, చదివిన దాన్నే చదవండి, రిపీట్ చేయండి, క్వశ్చన్ ఆన్సర్స్ అంటే టెస్ట్ సిరీస్ రాయండి, ప్రయత్నం చేయండి. ఫెయిల్ అయినా మంచిదే, మళ్ళీ దాన్ని తిరిగి ప్రయత్నించండి. తప్పకుండా సక్సెస్కు దారి తీస్తారు. ఏదో ఒక రోజు మళ్ళీ సార్తో మీరు ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి మిత్రులు సుధాకర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫైనల్గా సక్సెస్ స్టోరీస్లో మన మిత్రులు మీరు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ వినే ఉంటారు, మీ మిత్రులతో మాట్లాడే ఉంటారు. సో కాన్ఫిడెంట్ ఏంటంటే కాంటెంట్ పెడగాజీ ప్రాణం అండి. బ్యాక్బోన్, మీ విజయంలో బ్యాక్బోన్ ఏంటంటే కాంటెంట్ పెడగాజీ. మిగతాయి కావని కాదు, మ్యాక్సిమం కొట్టాలి కాంటెంట్ పెడగాజీలో. ఇప్పుడు విజయాలు సాధించిన సుధాకర్ సార్ యొక్క వారి విజయ చరిత్ర విన్నాం. అందులో కాంటెంట్లో మ్యాక్సిమం వచ్చాయి, పెడగాజీలో మ్యాక్సిమం స్కోర్ చేశారు. సో కొంచెం అటు ఇటు అయినంటే అన్నింట్లో స్కోర్ చేయాల్సిందే సార్. అది 0, అందులో 2 0 అయినా మనం 0 అవుతాం, ఇంట్లో 0 కావద్దు, అన్నీ ఇంపార్టెంటే. సో మంచిగా మీరు దయచేసి ప్లాన్ చేసుకోండి. దయచేసి ఖచ్చితంగా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన యొక్క ఛానల్ లోపల కూడా మీకు సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, సార్ చెప్పినట్టు పిఏకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, పెడగాజీకి సంబంధించి కూడా గురుకుల పెడగాజీకి సంబంధించిన దాదాపు ఒక 30-35 వీడియోస్ చేశాము. చూడండి మీరు పోడ్కాస్ట్లోనే ఎక్కడన్నా అక్కడికి వస్తుందేమో నా ఆశ. బట్ ఏదైనా మీకు మన ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. తప్పనిసరిగా మన ఛానల్ లోపల ఎలాంటి యాప్స్ లేవు, ఫ్రీ ఛానల్ అనే విషయం మీకు తెలిసిందే. సరే ఏదైనా మన ఛానల్ కూడా మీ మిత్రులకు దయచేసి పరిచయం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ వన్స్ అగైన్ మీరు అందరూ ఈ యొక్క వీడియో వాచ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సుధాకర్ గారికి మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వారి పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్, వారు ఆల్రెడీ చెప్పారు.
వారి యొక్క తండ్రి తల్లిదండ్రుల పాత్ర, వాళ్ళు ఎంత కష్టపడ్డారు. నిజంగానే మన పేరెంట్సే నిజంగా చెప్పాలి అంటే ఒకసారి మనం పేరెంట్స్ని తెలుసుకుంటే నిద్రమత్త ఎక్కడికో ఎగిరిపోతుంది. మోటివేషన్ ఎవరో కాదు, మన తల్లిదండ్రులే. వాళ్ళు చేసే కష్టంతో పోల్చినప్పుడు చదవడం అనేది నాకు తెలిసినంతవరకు అంత కష్టం కాదు. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఒకప్పుడు రైస్ మిల్ నడిపిన వ్యక్తే. నేను ఏమైనా అనుకునేవాడిని మా ఫాదర్ని తెలుసుకునేవాడిని. ఎట్లయితే సార్ తెలుసుకున్నాడో, అరే మా ఫాదర్ అంతా కష్టపడి గిన్నె నడుపుతాడు కదా, అరే నాకు గిన్నె నడపడం వాళ్ళు కావనా చదవడం వాళ్ళు కావనా, ఆ రెండింటినే బేరీ వేసుకుని ఆయన డే అంతా కష్టపడతాడు, డే నైట్ కష్టపడతాడు, అరే చదవడమే నా ఈజీ కదా అనేది ఎప్పుడు మనసులో మెదిలేది. అంటే మన పేరెంట్స్ కష్టపడేది తక్కువని కాదు, వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయడం అనేది కాదు, కానీ వాళ్ళే మనకు స్ఫూర్తిదాయక. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సుధాకర్ గారు, మీరు మీ పేరెంట్స్ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా కూడా తమ బిడ్డల కోసమే కష్టపడతారన్న విషయం మనందరికీ తెలిసింది. అందులో ప్రతి ఒక్కరిలో ఇప్పుడు వాచ్ చేస్తున్న వాళ్ళ లోపల కూడా ఎంతోమంది పేరెంట్స్ అనేవి వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. సో వన్స్ అగైన్ ఎవరైతే వాచ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా మీరు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.